నమస్కారం మిత్రులారా, మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం. కాకు తెలియజేయగలరు. అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం పొన్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాడే నాటక రంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించారు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న జన్మించింది. వారికి 2 కుమారులు, 3 కుమార్తెలు. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగసుశీల, నాగసరోజ. భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్ళు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్ని, దర్శకుల్ని పరిచయం చేశారు. అన్నపూర్ణ 2011 డిసెంబరు 28న మరణించింది. ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేని గారిని చూశారు. ఆ తర్వాత సినిమాలకు పరిచయం చేశారు. చిన్నప్పటి నుండి నాటకాల మీద ఉన్న ఆసక్తితో 1941లో సి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాల నటుడుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1944లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన సీతారామ జననం సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 256 సినిమాల్లో నటించారు. అతను నటించిన ఆఖరి సినిమా మనం. పలు రకాల సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నట సామ్రాట్ బిరుదాంకితుడిగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రలు నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 1953లో దేవదాస్ చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 1966లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించారు. 1975లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించారు. అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్లో జీవిత చరిత్రలపై, దేవుడు పాత్రలపై చేసిన సినిమాలు గుర్తింపును తీసుకువచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు మాయాబజార్, సంసారం బ్రతుకు, వీధి ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, మాంగళ్యబలం, ఇల్లరికం, శాంతినివాసం, వెలుగునీడలు, దసరా బుల్లేడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, కాలేజీ బుల్లేడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971లో వచ్చిన దసరా బుల్లేడు. తెలుగులో తొలి ద్విపాత్ర అభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. చిత్ర పరిశ్రమను హైదరాబాదుకు రావడానికి ఎంతో కృషి చేశారు. పరభాష చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమను వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహానటుడు. నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. తన వారసులను పరిశ్రమ అక్కినేని కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968లో పద్మశ్రీ అవార్డు, 1988లో పద్మభూషణ్, 1989లో రఘుపతి వెంకయ్య, 1990లో దాదాసాహెబ్ ఫాల్కే, 1996లో ఎన్టీఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. 2011లో పద్మ విభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తిగా నటుడు. భారతీయ సినిమా రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు.
1940లో విడుదలైన ధర్మపత్ని అతను నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం సీతారామ జననం. ఆకర్షించే రాజకుమారుడు నుండి విరక్తి చెంది మద్యానికి బానిసై ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడు నుండి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్థి నుండి సమర్థుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రలు నటించారు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు మాయాబజార్, విష్ణు చెంచులక్ష్మి, నారదుడు భూ కైలాస్, అర్జునుడు శ్రీకృష్ణార్జున యుద్ధంలో రాణించారు. గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టే సినిమాలైన బాలరాజు, రోజులు మారాయి, నమ్మిన బంటులో నటించి తెలుగు నటనా సామ్రాట్టుగా పేరు పొందారు. మిస్సమ్మ, చక్రపాణి, ప్రేమించు చూడు లాంటి హాస్యరస ప్రధాన చిత్రాల్లో అందరి మన్ననలను అందుకున్నారు. లైలా మజ్ను, అనార్కలి, బాటసారి, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, మేఘ సందేశంలో నటన ద్వారా తెలుగు చిత్రరంగానికి విషాద రారాజుగా పేరు పొందారు. దాసనారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ప్రేమాభిషేకం హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగు సినిమాల రికార్డు నమోదు చేసింది. ఇది అంతరాయం లేకుండా 365 రోజులు నడిచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది. తెలుగు సినిమాల్లో ద్విపాత్ర అభినయానికి నాంది పలికిన అక్కినేని నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో మందుకు బానిసైన ప్రేమికుడిగా, దేవదాసులు నటన శరత్చంద్ర నవలలోని కథానాయకుడికి జీవం పోసింది. ఈ పాత్రకు ఆ తర్వాత మరెన్ని భాషలు నటించిన హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ అక్కినేని నటించింది ఒక దేవదాస్ అని అన్నాడు. సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాల్లో సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్ధాంగి, మాంగల్య బలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదేవత, ప్రతిబింబాలు, బాటసారి, కాలేజీ బుల్లేడు లాభాలు పొందిన సినిమాలు. 1991లో ఆయన నటన స్వర్ణోత్సవం సందర్భంగా విడుదలైన సీతారామయ్య గారి మనవరాలు కొత్త యువ నటుల చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. తన పుత్రుడు అక్కినేని నాగార్జున, మనవడు నాగ చైతన్యతో కలిసి నటించిన మనం అతను నటించిన చివరి సినిమా. వివిధ ప్రాంతాల సాహిత్య సాంస్కృతిక వ్యక్తుల పాత్రలనగా ఉజ్జయినికి చెందిన సంస్కృతి విద్వాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిశాకు చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన్న, తమిళనాడుకు చెందిన భక్తుడు విప్రనారాయణ, గాయకుడు భక్త తుకారంలను తెర మీదకి తేవటం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించి విమర్శకుల అభిమానాన్ని చూరగొన్నారు. సినిమాలోనే కాదు, మట్టి మనుషులు ఒకే ఒక్కడు టీవీ సిరీస్లో కూడా తన నటన ప్రతిభను మనం చూడవచ్చు. తెలుగు సినీ రంగంలో సహానటుడు నందమూరి తారక రామారావుతో కలిసి 14 సినిమాలు నటించారు. ఆర్థికంగా విజయం పొందడమే కాక అగ్రశ్రేణి నటులు కలయిక నాంది వేశారు. పల్లెటూరి పిల్ల, సంసారం, రేచుక్క, పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్, భూ కైలాస్, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త, రామకృష్ణులు, సత్యం శివం మొదలైన సినిమాలు ఉన్నాయి. మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తన వంతు కృషి చేశాడు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏఎన్ఆర్ కళాశాల అని నామకరణం పెట్టారు. తాను చదువుకోలేనందుకు పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశారు. విరాళాల రూపంలో కాకుండా సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి సందేశం చిత్రాలను ఆదిత్య సుబ్బారావు గారి దర్శకత్వంలో చక్రవర్తి చిత్ర పతాకంపై నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు నటుడు, నిర్మాత. ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్ర నాయకుల్లో ఒకడు.
సుమారు 250 చిత్రాల్లో నటించారు. నాటకాల్లో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందారు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితానికి తెరలేసింది. అప్పటి నుండి రకరకాల తెలుగు, తమిళ సినిమాల్లో 75 సంవత్సరాలకు పైగా నటించారు. ఎన్టీఆర్తో పాటు తెలుగు సినిమాకు మూల స్తంభంగా గుర్తించబడ్డారు. 3 ఫిలింఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నారు. భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలోని పౌరులకిచ్చే 2వ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఎన్టీఆర్ గారు కలిసి 14 సినిమాల్లో నటించారు. దాసనారాయణరావు, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాకు 2 కళ్ళు అని వ్యాఖ్యానించారు. ఈయన తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్కు తీసుకురావడంతో కీలక పాత్ర పోషించారు. తెలుగు సినిమాలో అరుదైన నటుడిగా గుర్తింపు పొందారు. వ్యక్తిగతంగా ఆయన నాస్తికుడు. ఆయన ఎన్నో భక్తి సినిమాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుది శ్వాస విడిచారు. కొడుకు నాగార్జున, మనవడు నాగ చైతన్యతో కలిసి నటించిన చివరి చేస్తున్నాం. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం.